సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్ అండ్ మీరు గింటే నా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీరు ఎన్నడూ చూడండి యూనిపీలో నేనైతే మీకు రివ్యూ చెప్తా. అండ్ అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా, నేను తనుజ ఫ్యాన్ని. నేను తనుజ ఫ్యాన్ అయినప్పటికీ కూడా ఒక కంటెండర్ గొప్పగా ఆడితే ఖచ్చితంగా గొప్పగా ఆడిందని చెప్పుకుంటా, ఒప్పుకుంటా. సో ఇది నాలో ఉన్నది. అండ్ ఈ వీక్లో మొత్తం మీద అయితే ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు, ట్విస్ట్ ఏంటిది మనం అయితే తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ అయితే ఈ 5 స్టార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడదాం. సో వీళ్ళకి వచ్చిన ఏకైక గండం ఏంటంటే హైలీ ఎక్స్పెక్టేషన్స్. అసలు మెయిన్ చెప్పాలంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు చూసినావా, వాళ్ళ మీద జనాలు హైలీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్, ఆయిషా, మోక్ష, సాయి, ఈ మాధురి గురించి మనకు అంత తెలియకపోవచ్చు. సో వీళ్ళ మీద హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ చూస్తే ఫిజికల్ టాస్క్ పరంగా అతను చూస్తేనే 6 ఫీట్ హైట్, ఫిజికల్ టాస్క్ చింపి పడేసారు అనే విధంగా ఉన్నాడు. సో ఆయన గురించి ఇంకా ఫిజికల్ టాస్క్ మంచిగా ఆడతాడు, మేబీ మంచి కంటెంట్ రావచ్చేమో నా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆయిషా ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో ఒక 5 వీక్స్ వరకు ఉన్నది అనుకుంటా. తను కూడా బాగా ఆడింది నాకు టాక్. సో ఆమెకు ఆల్రెడీ అనుభవం ఉన్నది కాబట్టి ఆమె మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి సాయి మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేది, ఎందుకంటే తనకి కూడా ఒక మంచి యాక్టర్ కాబట్టి సంథింగ్ ఒకవేళ ఆడితే బాగా ఆడొచ్చేమో అని. మోక్ష గురించి చెప్పనవసరం లేదు. మోక్ష గురించి తన కటౌట్ చూస్తేనే అర్థమైపోతుంది ఫిజికల్ టాక్స్ ఏ రకంగా ఆడుతుంది అని తెలుసు. తర్వాత చేస్తే మాధురి గురించి మనకు అంత తెలియకపోవచ్చు జనాలకు. సో వీళ్ళు హౌస్లో రాకముందే వీళ్ళ మీద హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఇంత హైలీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయింది. సో ఇదే వాళ్ళ పాలట ఉన్న ఏకైక శాపం. అండ్ మెయిన్ థింగ్ ఏం తెలుసా, వీళ్ళు బయట నుంచి ఆ ఆటను క్లియర్గా చూసొచ్చింది. సో ఇదే వాళ్ళ పాటల శాపం. చూసేస్తే ఎట్లా శాపం అని అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చింది అనుకుందాం. అరే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు వస్తుంది అన్నాడు అనుకుందాం ఒక మన సార్. సో మనం లైక్ సంథింగ్ అన్నాడు అనుకుంటే ఆ క్వశ్చన్ మనం ఎగ్జాక్ట్లీగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి పోతాం. ఒకటి మాత్రమే వస్తానేసరికి అదే క్వశ్చన్ మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి పోదాం అనుకుందాం. అక్కడికి పోయేసరికి వేరే క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం రాయగలుగుతామా? రాయలేం. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ బయట ఉండి ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆల్రెడీ ముందే. ఈ ప్లాన్తో వెళ్ళాలి, వీళ్ళని టార్గెట్ చేయాలి, ఇట్లా ఆడాలి, ఇదితో ఆడి, ఇది మన స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేసరికి అక్కడ అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. వాళ్ళ ప్లాన్కు అనుకూలం కాకుండా కంప్లీట్లీ వేరే మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి అక్కడ అసలు వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేకపోయింది. అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం అసలు ఇంప్లిమెంట్ చేస్తే ఛాన్స్ వాళ్ళకి రాలేదు. వాళ్ళు అనుకున్నది ఒకటి, బయట వేసుకున్న స్ట్రాటజీస్ ఒకటి, అక్కడ జరిగేవి అన్నీ ఒకటి. హౌస్ బయట ఏదైతే స్ట్రాటజీస్ అని ఏవైతే ప్లాన్లు వేసుకుని వచ్చిందో అవి కంప్లీట్లీ అపోజిట్ అయ్యేసరికి సడన్గా వాళ్ళకి ఏం చేయని అర్థం కాలేదు. వాళ్ళ గేమ్ మొత్తం అయోమయంలో పడిపోయింది, కన్ఫ్యూజన్లో పడిపోయింది. సో దిస్ ఇస్ ద వన్ రీజన్ వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ తక్కువడానికి. సో దీనివల్ల వాళ్ళు ఎక్కడైతే స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకోలేదు, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ చేయాలో అక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడలేదు. సో వాళ్ళకంటూ ఒక ఓటింగ్ బ్యాంక్ క్రియేట్ చేయలేకపోయింది. వచ్చినాయి వైల్డ్ స్టోర్లో ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఎఫెక్ట్ అనేది చూపెళ్ళలేదు అసలు. దీనివల్లనే వాళ్ళకంటూ సొంతంగా ఒక ఓటింగ్ బ్యాంక్ అనేది క్రియేట్ కాలేదు. సో నెక్స్ట్కి వచ్చి సాయి చెప్పాలంటే కల్ట్ ఆఫ్ పర్సన్ అంటారు కదా. సో బయట నుండి చూస్తేనే కొందరు అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో ఆ కోవకు చెందినోడే మన సాయిలో ఆ ఫైర్ ఉన్నది. సాయి తలుచుకుంటే ఆ ఏమంటారు ఆడేంత సత్తా. ఒకవేళ సాయి మంచి మనసు పెట్టి ఆడితే అక్కడ అందరి కంటెంటర్కు టఫ్ ఫైట్ ఇచ్చే కంటెంటరే ఒప్పుకోవాల్సిన ఆ ఫైర్ అందులో ఉన్నది. కానీ టు బి ఫ్రాంక్ ఎందుకో చెప్పాలంటే సాయి ఆ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు ఏం చెప్పాలంటే సాయికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆడిండే తప్ప అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదేమో అన్న విధంగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక దాంట్లో ఒక కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుండే, ఉత్సాహం చూపెడుతుండే. కాకపోతే సాయిలో ఏ మూలన కూడా నాకు అనిపించలేదు. సో తనకంటూ జస్ట్ వచ్చి ఆడినమో పోయినామా, అవకాశం వచ్చింది కదా ఆడి వెళ్ళిపోతే సరిపోతుంది అనే విధంగానే ఉన్నాడు సాయి అయితే. సో ఇది ఇంకా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు, ఎందుకంటే లిస్ట్లో ఉన్నది ఇంకా సాయి కదా. సో సాయికి ఓటింగ్ బ్యాంక్ లేకపోవడానికి ఇది ఇంకా రీజన్, ఎందుకంటే తనకంటూ ఓన్గా క్రియేట్ చేయలేకపోయాడు. మేబీ తనకి ఇంకా ఇంట్రెస్ట్ లేదేమో బిగ్ బాస్ అంటే, జస్ట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆడిండేమో అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ వచ్చి రాము రాథోడ్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే రాము రాథోడ్ వన్ ఆఫ్ ద టఫ్ కంటెంటరే. తను ఆడగలుగుతాడు, ఎందుకంటే ఆల్రెడీ మల్టిపుల్ టైం కొన్ని టాస్కులు చూసేసరికి తనకు ఉన్న శక్తికి మించి ఆడిండు, ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు తను ఇంకా. కానీ ఏం చెప్పాలంటే ఈ మధ్యలో మనం మల్టిపుల్ టైం విన్నాం హోమ్ సిక్ అని, ఎందుకంటే తనకు అందరికి ఉంటుంది కదా. ఆల్మోస్ట్ సీజన్ 2 or 3 ఆ మధ్యలో ధనరాజ్ అండ్ ఇంకొక లెవెల్ సంపూర్ణేష్ బాబు వాళ్ళు ఇంకా సేమ్ సింగ్ ఇదే హోమ్ సిక్ ఉన్న వాళ్ళు మేము ఇంటికి వెళ్తాం అనేసరికి వాళ్ళని ఇంటికి పంపేసింది. సో ఈ ఏమంటారు హోమ్ సిక్ ఉండడం వల్ల మల్టిపుల్ టైం హౌస్ మేట్తో ఇంకా డిస్కషన్ చేయడం వల్ల ఈరోజు స్టేజ్ మీకు వచ్చేసరికి నా గురించితో ఇంకా అన్నారంట ఎవరు మన రాము రాథోడ్ సార్ నేను వెళ్ళిపోతానేసరికి. సో వెళ్ళిపోతునేసరికి అక్కడ బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఏం చేయక రాము రాథోడ్ని పంపించిందని టాక్. సో మొత్తం మీద అయితే రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్టెడ్ అని బయట టాక్, మేబీ అయ్యి ఉండొచ్చేమో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాము రాథోడ్ వెళ్తే మంచిదేనా లేకుంటే ఏదైనా ఒకసారి చిన్న కామెంట్ చేయండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ ఇక్కడ మనం డిస్కషన్ చేయాలి. ఈ మధ్యన చూస్తే భరణి గారి ఓటింగ్ విపరీతంగా తగ్గిపోయిందని నాకు అనిపించింది. సో దీనికి రీజన్ వచ్చేసరికి నాకు అనిపించింది తన మంచితనమే మెయిన్.
ఎందుకంటే రాము రాథోడ్ చెప్పినట్లు మీరు సీరియల్లో విలన్ కావచ్చేమో, బయట మాత్రం మీరు మంచి వాళ్ళు అని అన్నాడు రాము రాథోడ్. ఎస్, అబ్సల్యూట్ నిజం. ఎందుకంటే తన మంచితనమే కొన్నిసార్లు తనని మౌనంగా ఉంటే, ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిన సిచ్యువేషన్లో మౌనంగా ఉండిపోయాడు. సో ఈ మౌనంగా ఉండడం వల్ల కొందరికి జనాలు అదే తన సేఫ్ గేమ్గా మిగిలిపోయింది. సో తనకు మంచితనం అసలు అక్కడే ఆయనకు గండం తెచ్చిపెట్టింది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అనుకో ఓటింగ్. మళ్ళీ ఇంకా మెయిన్ ఏంటంటే మీరు ఆ మధ్యలో చూసినట్లయితే శ్రీజకు అండ్ భరణి గారికి ఓటింగ్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ తనుజ ఫ్యాన్స్ భరణి గారికే ఓటేసింది. టు బి ఫ్రాంక్, అక్కడ ఓట్లు స్ప్లిట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి తనుజ కూడా నామినేషన్లో ఉన్నది. సో ఇక్కడ నామినేషన్లో తనుజ ఉండడం వల్ల ఆ రకంగా కూడా భరణి గారి ఓట్స్ తగ్గిపోయినాయి. సో మొత్తం మీద అయితే ఈ వారం రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్టెడ్ అని మేబీ అయి ఉండొచ్చు. అలా ఇక్కడ ఒక డ్రామా జరగచ్చు. ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అని పెట్టి ఇక్కడ భరణి గారిని ప్లస్ మళ్ళీ ఇంకా సాయినే కదా ఇద్దరు లోయెస్ట్ పెట్టి అక్కడ అంటే ఓట్ల పరంగా లీస్ట్గా చూస్తే భరణి గారు అండ్ రాము రాథోడ్ ప్లస్ సాయి వీళ్ళే ఉన్నారు కదా. రాము రాథోడ్ ఇట్లా సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోతాడు. సో అయిన తర్వాత భరణి గారిని ప్లస్ మళ్ళీ ఇంకా సాయిని పెట్టి తనుజ గారిని ఇంటే ఒకరు అడుగుతారేమో ఏమని, మీ దగ్గర గోల్డెన్ బజర్ని వాడతారా అని. సో అక్కడ ఒక చిన్న డ్రామా జరిగే అవకాశం కూడా ఉండలేకపోయింది. సో చూడాలి మొత్తం మీద ఏం జరుగుతుందో. ఆ ఎపిసోడ్ చూస్తే కానీ